అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. నవంబర్ 18వ తారీఖున మావోయిస్ట్ హిడ్మా మృతి పొందాడు, ఎన్కౌంటర్ అయ్యాడు. మీకు తెలుసు ఆ విషయం. చాలామంది యువతీ యువకులు కావచ్చు, ఇంకా మిగిలిన ప్రజలు చాలామంది హిడ్మాని ఈరోజు ఒక హీరోలాగా, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. కొంతమంది అతను విలన్ అంటున్నారు. ప్రభుత్వం మీద తిరగబడ్డాడు, పోలీసులను చంపారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు హిడ్మా ఎవరు? హిడ్మాని ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? అసలు అతను ఎందుకు మావోయిస్ట్గా మారాల్సి వచ్చింది? అతను మంచివాడా చెడ్డవాడా? అతను హీరోనా విలనా? ఎందుకు కొంతమంది అతన్ని హీరోని చేస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు అతన్ని విలన్ అంటుంది? ఇవన్నీ విషయాల్ని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరే ఒక డెసిషన్కి రండి, అతను ఎవరా అన్నది. ఆ నిర్ణయం మీకే వదిలేస్తా. హిడ్మా, మావోయిస్ట్ హిడ్మా అసలు పేరు మాధ్వి హిడ్మా. ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సూక్మా జిల్లా పువర్తి గ్రామంలో అతను జన్మించాడు. ఈయన ఆదినివాసి జాతికి చెందినవాడు. మారేడుమిల్లి వద్ద జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఈ నెల 18వ తారీఖున, నవంబర్ 18న హిడ్మా మృతి పొందాడు. ఈ ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటుగా తన భార్య, ఇంకో 5 మంది, మొత్తం 7గురు ఈ ఎన్కౌంటర్లో మృతి పొందారు. ఈయన చదివింది 5వ తరగతి వరకు అయినప్పటికీ కూడా ఈయనకు తెలుగుతో పాటుగా మరికొన్ని భాషల మీద మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి. ఇక హిడ్మా అసలు జీవితానికి వస్తే ఆయనకు ఒక తల్లి ఉంది, ఆయనకు ఒక భార్య కూడా ఉంది. ఆ భార్య కూడా మావోయిస్టే. మావోయిస్ట్ అయినటువంటి ఒక అమ్మాయిని ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. మనలాగే ఒక సాధారణ జీవితాన్ని గడపాల్సినటువంటి వ్యక్తి హిడ్మా ఎందుకు దారి తప్పాడు అనొచ్చా, లేదంటే అతను కావాలని ఎన్నుకున్నాడు అనొచ్చా? ఎందుకు ఆ రూట్లో వెళ్ళాడు? ఎందుకు తుపాకీ తగిలించుకోవాల్సి వచ్చింది? ఎందుకు మావోయిస్ట్గా మారాల్సి వచ్చింది? అతను ప్రజాప్రభుత్వం స్థాపించాలి అన్నటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి. పెద్ద పెద్ద కంపెనీలు, బిజినెస్ మ్యాగ్నెట్లు, నాయకులు దేశాన్ని నడుపుతున్నారు. ఇది నచ్చనటువంటి వీరు మావోయిస్టులు, హిడ్మా కొత్త ప్రభుత్వాన్ని నిర్మించాలి అన్న ఆలోచన వీరిది. గిరిజనుల, ఆదివాసుల భూములు దోపిడీకి గురవుతున్నాయన్నటువంటి ఆలోచనతోనే వీళ్ళు మావోయిస్టులుగా మారాల్సి వచ్చింది. అడవుల్లో పరిశ్రమలు, రోడ్లు, మైనింగ్లు, ఇతరేతర వాటి వల్ల గిరిజనుల భూములు దోపిడీకి గురవుతున్నాయని వాళ్ళు భావిస్తారు. అందుకే హిడ్మా వంటి మావోయిస్టులు ఆదివాసులకి నాయకులుగా వారిని వారు చూపించుకున్నారు. పోలీసులు, ప్రభుత్వము ప్రజలని, అలాగే ఆదివాసుల్ని అనగదొక్కుతుందన్నటువంటి భావజాలం. మావోయిస్టులు ప్రభుత్వాల్ని అప్రమాణ శక్తిగా చూస్తారు. సిఆర్పిఎఫ్, పోలీసులు, ఆర్మీ, రాష్ట్ర సర్కారు వీరికి ప్రతిపక్ష శత్రువులు. ఇక దేశంలో సాయుధ విప్లవం ద్వారా మార్పు తీసుకురావాలి అన్న పోరాటం వీళ్ళది. గ్రామాల నుంచి పోరాటం మొదలుపెట్టి అడవులని వీళ్ళ బేస్గా చేసుకొని ప్రభుత్వాన్ని బలహీనపరచడమే వీరి యొక్క లక్ష్యం. హిడ్మా ఉన్నటువంటి సూక్మా జిల్లాలోకి పోలీసులు రాకుండా చేయటం, అలాగే జిల్లా కోర్టులు నిర్వహించటం అతను చేస్తూ ఉంటాడు. వారి సమస్యలు నిజమే, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చాలా తక్కువగా ఉంటుంది, వారికి వెనకబడిపోయినటువంటి వారు. హిడ్మా పోరాడింది ప్రశ్నల కోసం, కానీ అతను ఎన్నుకున్నటువంటి మార్గం చట్టవిరుద్ధమైంది, ప్రమాదకరమైంది. హిడ్మా ఎదుగుదల చాలా వేగంగా ముందుకెళ్ళింది. లోకల్ గరిల్లా లీడర్గా చిన్న చిన్న యూనిట్లను నడిపిస్తూ అడవుల్లో దాడులు మొదలుపెట్టాడు. పిఎల్జిఏలో నంబర్ 1 కమాండర్గా ఎదిగాడు నెక్స్ట్. ఇదే మావోయిస్టుల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి యూనిట్. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఎంపికయ్యాడు. దండకారణ్య జిల్లా మొత్తం అంటే 40,000 సెక్టార్ మీటర్లకు మొత్తం ఇతను నాయకుడయ్యాడు. సిపిఐ మావోయిస్టుల అత్యున్నత నిర్ణయాధికార సంఘంలో ఒక మెంబర్గా
అంటే దేశవ్యాప్తంగా ఆపరేషన్స్ కానీ, పోరాటాలు కానీ ప్లాన్స్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇక హిడ్మా చేసిన ప్రధాన దాడుల విషయానికి వస్తే 2010వ సంవత్సరంలో జరిగినటువంటి దంతవాడలోని ఆ కాల్పుల్లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని హతం చేశాడు. ఒకే రోజు 76 మంది జవాన్లు చనిపోవటం, హతం కావటం అనేది చరిత్రలో చాలా పెద్దది. హిడ్మానే ఇది ప్లాన్ చేసి అమలు చేశాడని నమ్ముతారు. ఇక రెండవది 2013లో దర్బా వ్యాలీలో కాల్పుల్లో 27 మంది నాయకుల్ని హతం చేశాడు. ఈ దాడులో మాజీ మంత్రి మహేంద్ర కర్మ, టాప్ కాంగ్రెస్ లీడర్ చనిపోయాడు. ఈ ప్లానింగ్ కూడా, ఈ వ్యూహం కూడా హిడ్మానే వేశాడని నమ్ముతారు. 2017లో బూర్కాపాల్లో జరిగినటువంటి అటాక్లో 25 మంది సిఆర్పిఎఫ్లని హతం చేశాడు. ఇక నాలుగవది 2021 సంవత్సరం సూక్మా అటాక్లో 22 మంది జవాన్లని హతం చేశాడు. ఇవే కాదు, ఇంకా డజన్ల కొద్దీ చాలా చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి ప్లాన్స్ చేశాడు, అటాక్స్ ప్లాన్ చేశాడు. ఇవన్నీ మనం చూసాం కదా. 75 మంది జవాన్లను చంపటం, సిఆర్పిఎఫ్లను చంపటం, నాయకులను చంపటం, ఇంకా చాలా పోరాటాలు చేశాడు, కాల్పులు చేశారు. మన పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఇతను ఎన్నుకున్నటువంటి పోరాటం మంచిదే కానీ పరిష్కారం సరైంది కాదంటే తుపాకీ, హింస, ఈ రకమైనటువంటి మార్గం కరెక్ట్ కాదు. కానీ ఈరోజు ప్రజల దృష్టిలో ఇతను మంచివాడ చెడ్డవాడ అంటే ఖచ్చితంగా ఇతని వైపు నుంచి చూస్తే మంచివాడనే చెప్పొచ్చు. ప్రభుత్వం వైపు నుంచి, మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి చూస్తే ఇతను చెడ్డవాడని చెప్పాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాం కదా, దేశాన్ని కాపాడటానికి సైనికులు ఉన్నారు, న్యాయాన్ని కాపాడటానికి పోలీసులు ఉన్నారు. అలాగే అన్ని రంగాల్లో ప్రభుత్వం అధికారులు నియమించింది. మనకు అన్యాయం జరిగితే పోలీసులని కానీ ప్రభుత్వాన్ని కానీ ఆశ్రయిస్తాం. న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే అన్యాయం చేస్తే ఏమి చేస్తారు? న్యాయాన్ని అర్జించాల్సిన చేతులే తుపాకీ పట్టేలా చేసింది. హిడ్మా ఇతను జీవిస్తున్న ప్రాంతం అటవీ ప్రాంతం. వీరు ఆది నివాసులు. వీరి జీవితం అంతా పుట్టుక దగ్గర నుంచి చావు వరకు అడవిలోనే సాగిస్తూ ఉంటారు. వీరు అడవిలో తప్ప బయటికి వస్తే బ్రతకలేనటువంటి జీవితాలు వీళ్ళవి. అక్కడే పుడతారు, అక్కడే ఎదుగుతారు, అక్కడే వ్యవసాయం చేసుకుంటారు, అక్కడే తింటూ అక్కడే బ్రతుకుతారు, అక్కడే మరణిస్తారు. అది వాళ్ళ జీవితం. అడవులను, చెట్లను, అక్కడున్న ఖనిజాలను, వారి భూములను కాపాడుకుంటూ వీరు బ్రతుకుతారు. వీరు ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన కూడా చేసే వ్యక్తులు కాదు. అలాంటిది మన ప్రభుత్వాలు కొందరి బడా వ్యాపారుల చేతులు కీలుబొమ్మలుగా మారటం వల్ల జిందాల్ కంపెనీ, ఎస్ఆర్ కంపెనీ, వేదాంత్ కంపెనీల, ఇంకా ఇవే కాకుండా ఇతర దేశాల కంపెనీల చేతుల్లో మన ప్రభుత్వం కీలుబొమ్మలై అమ్ముడుపోయి అటవీ సంపదను కొల్లగొట్టడానికి మన ప్రభుత్వమే అనుమతినిస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలకి. అడవులని, అటవీ సంపదలను కొల్లగొట్టి వాటి నుంచి సంపదని పోగు చేసుకుంటున్నారు. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, ప్రభుత్వాలు ఏం చెప్తాయి? ఇంటికి ఒక చెట్టు నాటుదాం, చెట్లని కాపాడుకుందాం, అడవులను కాపాడుకుందాం అని చెప్పే వీళ్ళే అటవీ సంపదని, అడవిలో ఉన్నటువంటి చెట్లని నాశనం చేయటానికి ముందుకు వస్తారు. వీటి కొరకు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ని కూడా కేటాయిస్తున్నారు అడవిని నాశనం చేయటానికి. ప్రభుత్వాలు అధికారులు నియమించి అడవి సంపదని, చెట్లని సంరక్షించుకోవటానికి వాళ్ళని ఈ జీతాలు ఇచ్చి నియమిస్తున్నారు. ఇదే ప్రభుత్వమే బడా కంపెనీలకి అడవిని నాశనం చేయటానికి, చెట్లు కొట్టుకోవడానికి, అక్కడ ఉన్న ఖనిజాలని తీసుకోవటానికి అనుమతిని ఇస్తున్నారు. ఇది చాలా విచిత్రం. ఇలా అడవుల్ని నాశనం చేస్తూ వాటిలో ఉన్నటువంటి సంపదలని కొల్లగొట్టుకుంటూ పోతే ఇక ఆది నివాసుల జీవితం ఏంటి? అడవిలో జీవిస్తున్నటువంటి జంతువుల పరిస్థితి ఏంటి? అడవులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్న ప్రభుత్వాలే అడవుల్ని కొల్లగొట్టడానికి అనుమతినిస్తుంటే ఇక అన్యాయం జరుగుతుంది అని న్యాయం కోసం అర్జించాల్సిన వ్యక్తులు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి వారి బాధని, గోడుని చెప్పుకోవాలి? మీరే చెప్పండి. దిక్కుతోచని ఆది నివాసుల పరిస్థితి. ఒక పక్క దేశ సంపదను నాశనమైపోతుంది, ఒక పక్క ఆది నివాసుల విధానం కూడా చెదిరిపోతుంది, వాళ్ళ భూములు పాడైపోతుంది. పక్కవాడు మనల్ని కొడితేనే, తిడితేనే మనం తిరగబడతాం, ఎదురు తిరుగుతాం. మరి ఆది నివాసులని నాశనం చేస్తూ, వారి భూములని కొల్లగొడుతూ,
అడవులని పాడు చేస్తుంటే వారు తిరగబడాలా వద్దా, ప్రశ్నించాలా వద్దా, పోరాడాలా వద్దా? పోలీస్ డిపార్ట్మెంట్కి వారికి చెప్దామన్నా వీరి గోడు వినరు, అధికారులకు చెప్పాలన్నా వినరు, ప్రభుత్వాలకు చెప్పాలన్నా వినరు. ఇక వీరేం చేయాలి? మనకు వచ్చే ఆలోచనే వారికి కూడా కలిగింది, అదే ఎదురు తిరగటం. అడిగారు వినలేదు, సాయం కోసం చేతులు చాపారు వినలేదు, ఆదివాసులని అడవి నుంచి వెళ్ళిపోయేలాగా వారిని బెదరగొడుతున్నారు ప్రభుత్వాలు. ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో ఇక మాకు న్యాయం చేసేవాడు లేడు అన్నటువంటి ఆవేదన ఆలోచనల నుంచి తిరుగుబాటు మొదలుపెట్టారు, ఎదురు తిరగటం మొదలుపెట్టారు, తుపాకీ పట్టారు, పోరాటాల్లో దిగారు. ఇలా మావోయిస్ట్ పార్టీ పుట్టుకొచ్చింది, మావోయిస్టులు పుట్టుకొచ్చారు. వారి జాతి కోసం, వారి అడవిని కాపాడుకోవడం కోసం, వారి సమాజంని బాగు చేయటం కోసం మావోయిస్టులు పుట్టుకొచ్చారు. ఇక మనం మాట్లాడుతుంది హిడ్మా గురించి. ఇక హిడ్మా విషయానికి వస్తే, హిడ్మా ఆస్తుల కోసం తుపాకీ పట్ల, కార్లు మిద్దెలు మేడలు కట్టుకోవడానికి తుపాకీ పట్ల, బ్యాంకులో ధనాన్ని దాచుకోవడానికి తుపాకీ పట్టల, తన కుటుంబాలని బంధువర్గాలని గొప్పవాళ్ళనిగా చేయటానికి తుపాకీ పట్ల. ఎందుకు తుపాకీ పట్టాడు, ఎందుకు ఒక మావోయిస్ట్గా మారాడంటే కేవలం ఒకటే, తన జాతి సంరక్షణ కొరకు, ఆదివాసుల ప్రొటెక్షన్ కొరకు, అడవిని కాపాడుకోవడం కొరకు మాత్రమే, సమాజం కోసం మాత్రమే తను నిస్వార్థంగా తుపాకీ పట్టాడు. ఈరోజు మనం మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్, ఇంకా ఎక్కడో క్యూబా దేశంలో పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడైనటువంటి చెగోవీరా గురించి గొప్పగా ఘనంగా మాట్లాడుకుంటున్న వాళ్ళ ఫోటోల్ని గుండెల మీద, చేతుల మీద, టీషర్ట్ మీద వెనకాల వేసుకొని అభిమానులుగా స్ఫూర్తికి తీసుకొని తిరుగుతున్నాం. మీకు ఎవరో ఎందుకు? జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి కూడా ఎవరు? చెగోవీరానే. ఇప్పుడు అదే కోవలోకి ఇతను కూడా, హిడ్మా కూడా వస్తాడంటే ఖచ్చితంగా వస్తాడు అనే చెప్పాలి. చివరికి పాఠ్య పుస్తకాల్లో కూడా ప్రభుత్వం ఇప్పుడు నేను చెప్పిన నాయకుల గురించి చిత్రీకరించింది. వారి గురించి చదువుకుంటున్నాం, ఎందుకంటే ఒక భగత్ సింగ్ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు స్వతంత్ర సమరయోధులు అని చెప్తున్నాం. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి తిరుగుబాటు చేశారు, ఎదురు తిరిగారు, తుపాకీ పట్టారు, పోరాటం చేశారు, కాల్పుల్లో మరణించారు, చనిపోయారు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి వీరు చేసింది అన్యాయం, మనకు వీళ్ళు చేసింది న్యాయం. ఈరోజు హిడ్మా చేసింది ఆదివాసులకు న్యాయం, ప్రభుత్వానికి అన్యాయం. వీరులు ఎప్పుడూ కూడా చంపబడుతూనే ఉంటారు, వీరులు పుడుతూనే ఉంటారు. ఇది ఒక వర్గానికి అన్యాయం అనిపిస్తుంది, ఒక వర్గానికి న్యాయం అనిపిస్తుంది. ఎవరి కోసమైతే పోరాటం చేశాడో వారికి న్యాయం అనిపిస్తుంది, ఎవరైతే ఎదురు కాల్పుల్లో చనిపోయారో వీరికి అన్యాయం అనిపిస్తుంది. ఈరోజు హిడ్మా కూడా ఆదివాసులకు దేవుడు, ఆదివాసులకు ఒక హీరో, ఆ జాతిని సంరక్షించుకోవటానికి ఉద్యమకారుడుగా మారినటువంటి ఒక హీరో వాళ్ళకు మాత్రం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన ప్రభుత్వాలకి, ఎవరైతే ఆ హిడ్మా వారి బృందం చేతిలో చనిపోయారో వీళ్ళందరికీ హిడ్మా విలన్గానే కనిపిస్తాడు. ఈ హిడ్మా వంటి మావోయిస్టులు చేస్తున్నటువంటి పోరాటాలని ప్రభుత్వం గుర్తించి వీరికి ఇచ్చినటువంటి పేరేంటో తెలుసా? సంఘ విద్రోహ శక్తులు. అంటే దేశానికి వీరు చీడ పురుగులు అని వీరిని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా వీరిని మావోయిస్టులుగా, నక్సలైట్లుగా, టెర్రరిస్టులుగా ముద్ర వేసి దేశం కోసం పనిచేస్తూ వారి జాతిని, వారి అడవిని, అక్కడున్న ఖనిజాలని, సంపదని కాపాడుకోవటానికి పోరాటం చేస్తున్న వీరిని టెర్రరిస్టులుగా ముద్రలు వేయటమే కాకుండా కనిపిస్తే కాల్చి పడేయాలి అన్నటువంటి రూల్స్ను కూడా తీసుకొచ్చారు. ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఒకవేళ వారు చేస్తున్నది, వారు పోరాటం కరెక్టే కానీ పట్టుకున్న ఆయుధం కరెక్ట్ కాదు, అయితే వీరు తప్పు చేస్తున్నారు, వీళ్ళు తప్పు అయితే వీళ్ళని పట్టుకొని చట్టానికి అప్పచెప్పండి, కోర్టులకు అప్పచెప్పండి, వారికి శిక్ష వేయండి, న్యాయంగా వారికి శిక్ష వేయండి. ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాల్పుల్లో, ఎదురు కాల్పుల్లో, ఒక పోరాటంలో ఎదురు కాల్పుల్లో చనిపోతే అది వేరు, కానీ ఇక్కడ జరిగింది అది కాదు. మనకు న్యాయస్థానాలు ఉన్నాయి, మనం న్యాయస్థానాన్ని చాలా గౌరవిస్తాం. ఒకవేళ వారు చేస్తున్న దాంట్లో అన్యాయమే కనుకుంటే ఆ న్యాయస్థానంలో వారిని కూర్చోబెట్టండి. అక్కడ కోర్టు వారికి ఏ శిక్ష వేస్తుందో ఆ శిక్ష విధించటానికి
వారిని అప్పచెప్పండి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? అలా చేయకుండా లా అండ్ ఆర్డర్ని వీళ్ళ చేతిలోకి తీసుకొని ప్రభుత్వం కోర్టులని, మానవ హక్కులని ఉల్లంఘిస్తూ వీళ్ళ సొంత నిర్ణయం తీసుకొని వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారు. హిడ్మా జీవితంలో నేను చూశాను మొన్న కొన్ని వీడియోస్లో, అతను చనిపోయిన తర్వాత అంత్యక్రియల్లో తను తన భార్యని చితి మీద తగలబెడుతున్న సమయంలో ఊరంతా కదిలింది. దాదాపుగా 20,000 మంది జనసమూహం ఆదివాసులు కదిలి వచ్చారు. ఆ ఆక్రందనలు చేసుకుంటూ ఏడ్చుకుంటూ. అక్కడ తన తల్లి కూడా వృద్ధాప్యంలో, సుమారుగా రమారమి 70 సంవత్సరాల వయసు ఆ హిడ్మా తల్లిది. అతని మృతదేహం దగ్గరికి వచ్చింది ఆవిడ కూడా. ఆవిడ వస్త్రధారణ చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది. నేను అనుకున్నాను, ఎంత డబ్బు సంపాదించాడో, ఎన్ని కోట్లు సంపాదించాడో, అతని ఇల్లు ఎలా ఉంటుందో, అతని తల్లి ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ ఆయన తల్లి చిరిగిపోయిన చీర కట్టుకొని నిరుపేదరికంలో, అర్థమైపోద్ది కదా వస్త్రధారణ చూస్తే, నిరుపేదరికంలో తన తల్లి ఆ అంత్యక్రియల్లో పాల్గొంది. అతను ఏమి సంపాదించాల. అతను పోరాటంలో దిగటానికి ముందు, తర్వాత అతను మరణించిన తర్వాత చూసుకుంటే ఇతను రూపాయి కూడా సంపాదించలేదు. బంగారు సంపాదించాల, స్థలాలు పొలాలు సంపాదించాల, తన తల్లికి, భార్యకి, కుటుంబానికి, బంధువులకి ఏది సంపాదించలేదు. నిస్వార్థంగా తను పోరాటం మాత్రమే చేశాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను మీకు. ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, ఏమని, మరి హిడ్మా చేసిన తప్పే కదా, మన పోలీసులని వందల పోలీసులని చంపాడు, సిఆర్పిఎఫ్లను చంపాడు, జవాన్లను చంపాడు, ఆర్మీ వాళ్ళని చంపాడు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని చంపాడా, తప్పు కదా అనే ప్రశ్న మీకు వస్తే నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. ఇప్పుడు ఈ టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారు, అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవడం చాలా ఈజీ. హిడ్మా జీవితం కూడా మనకి ఈజీగా తెలుసుకోవాలంటే ఇప్పుడున్న టెక్నాలజీలో. అయితే హిడ్మా ఎందుకు పోలీసులను చంపాడన్న ప్రశ్నకు వస్తే నేను ఒక ప్రశ్న అడుగుతా. పోలీసులు ఎందుకు హిడ్మా ఉన్న అడవికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? సింపుల్, ఒకటే చెప్తాను. అడవిలో ఉన్నటువంటి చెట్లను కొట్టడానికి, అక్కడ ఉన్నటువంటి ఖనిజాలని దోచుకోవటానికి, వారిని వెళ్ళగొట్టడానికి, వారిని కొల్లగొట్టడానికి, ఆదివాసుల భూములని లాగేసుకోవటానికి చేసే ప్రయత్నంలో ప్రభుత్వాలు వారి స్వార్థంతో, పెద్ద పెద్ద కంపెనీల చేతిలో ఉన్న మన ప్రభుత్వాలు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని అడవికి పంపిస్తే, ఆ అడవిని ప్రొటెక్ట్ చేసుకుంటున్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో, హిడ్మా వంటి వారు, వీరేం చేస్తారు? మా భూముల్ని కొల్లగొట్టడానికి వస్తారా, మా అడవిని నాశనం చేయడానికి వస్తారా, మా చెట్లను నరకటానికి వస్తారా, ఇక్కడ ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టుకోవడానికి వస్తారని చెప్పి అడవికి వచ్చినటువంటి పోలీసుల మీద వీళ్ళు దాడులు చేస్తున్నారు. వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు దాడి చేస్తున్నారు. అక్కడి నుంచి వీళ్ళని తరమగొట్టి అక్కడ సంపదను దోచుకోవటానికి పోలీస్ డిపార్ట్మెంట్లను వాడుకుంటున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళని, జవాన్లని, సిఆర్పిఎఫ్ని, ప్రభుత్వం వారు. ఇక్కడ ఎవరిది తప్పు మీరే ఆలోచించండి. మీ ఊహకే నేను వదిలేస్తున్నా. వీళ్ళున్న దగ్గరికి పోలీసులు వెళ్తుంటే మా సంపదలు ఎక్కడ నాశనం అయిపోతే వీరు దాడి చేస్తున్నారు, వారు ప్రతి దాడి చేస్తున్నారు. ప్రతి దాడిల్లో కొన్ని సందర్భాల్లో మావోయిస్టులు చనిపోతున్నారు, కొన్ని సందర్భాల్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చనిపోతున్నారు. నేను ఒకటే అంటున్నాను, అల్టిమేట్గా వీరులు మరణిస్తూనే ఉంటారు, వీరులు పుడుతూనే ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళు ఈరోజు హిడ్మాని చాలామంది స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అంటే నేను ఒక మావోయిస్ట్ని సపోర్ట్ చేస్తున్నానా అని మీరు అనుకోవచ్చు. కాదు, నేను మావోయిస్ట్ని సపోర్ట్ చేయట్లా, అతని భావజాలంని సపోర్ట్ చేస్తున్నా. అతను డబ్బు మీద ఆశ లేకుండా నిస్వార్థంగా తన జాతిని ప్రొటెక్ట్ చేసుకోవటానికి, సమాజం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి అక్కడ సంరక్షించుకోవడానికి తన జాతిని నిలబడ్డాడు. తను జీతం కోసం పనిచేయాల. మన సిఆర్పిఎఫ్లు కానీ, జవాన్లు కానీ, డిపార్ట్మెంట్ వారు కానీ, వీళ్ళందరూ జీతాలకు పనిచేస్తారు. కానీ హిడ్మా వంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జీతాలకు పనిచేయరు. జీవితాలను పణంగా పెట్టి వారిని వారు సంరక్షించుకోవటానికి వారు బ్రతుకుతున్నారు. ఇప్పుడు హిడ్మా చేసింది రైట్ అంటే ఒక వర్గానికి రైట్, మరో వర్గానికి రాంగ్. ఇది ఎవరు ఎలా తీసుకున్నా పర్లేదు. కానీ నేను చెప్పేది ఒకటే, హిడ్మా వంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో పోరాటం చేయొచ్చు, కానీ తుపాకీ పట్టకుండా చేస్తే బాగుండేది. పోరాటం చేయొచ్చు,
ఎదుటి వారిని చంపకుండా చేస్తే బాగుండేది. యుద్ధం చేయొచ్చు, బాంబులు బ్లాస్ట్లు చేయకుండా చేస్తే బాగుండేది. ప్రశ్నించాలి. పక్కనోడు ఎదుటివాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చనిపోకుండా ఎవరికి హాని కలగకుండా పోరాటం చేస్తే బాగుండేది. ఇతను ఎన్నుకున్నటువంటి పోరాటం గొప్పదే, కానీ ఎన్నుకున్నటువంటి మార్గం సరైంది కాదు. ఏదేమైనా హిడ్మా ఒక గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, తన జాతిని కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి. ఇటు మన పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబాలు చాలామంది నష్టపోయారు. అతను వాళ్ళ జాతికి ఒక నాయకుడు, వాళ్ళ జాతికి ఒక హీరో వంటివాడు. అతన్ని వాళ్ళు కోల్పోయారు. ఏదేమైనా నేను అల్టిమేట్గా చెప్తున్నది ఒకటే, అన్యాయం జరుగుతున్న చోట, అది ప్రభుత్వంలోనైనా, మీ ఇంట్లో అయినా, నీ ఊర్లో అయినా, నీ గ్రామంలోనైనా, అన్యాయం జరిగితే ప్రశ్నించు, రైట్ వేలో ప్రశ్నించు, లీగల్గా ప్రశ్నించు, ఎదుటివాడికి శత్రువుకి హాని తలపెట్టకుండా ప్రశ్నించు. నిన్ను, నీ ఫ్యామిలీని, నీ గ్రామాన్ని, నీ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకో. అన్యాయానికి గురవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది మంచిది. హిడ్మా చేసింది అదే. కానీ తుపాకీల పట్టడాలు, గన్నులు పట్టడాలు, బాంబులు వేయటాలు, చంపటాలు, ఈ మార్గం ఎన్నుకోకుండా న్యాయం కోసం నిలబడండి, ప్రశ్నించండి, ఎదురు తిరిగి మాట్లాడండి, తప్పులేదు. అన్యాయాన్ని ప్రశ్నించేవాడే నిజమైన భారత పౌరుడు. హిడ్మా మీకు స్ఫూర్తినిస్తాడా ఇవ్వడా అన్నది మీ నిర్ణయానికి నేను వదిలేస్తున్నా. విలనా హీరోనా అంటే ఒక వర్గానికి హీరో, మరో వర్గానికి అతను విలన్గా మిగిలిపోయాడు. ఏదేమైనా వీరులు చనిపోతారు, వీరులు మరల పుడుతూనే ఉంటారు. చెగోవీరా అతను కూడా ఒక ఉద్యమకారే క్యూబా దేశంలో. అతను కూడా ప్రభుత్వం మీద తిరగబడ్డాడు. కాల్పుల్లో చాలామంది ప్రభుత్వాలని, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని చంపాడు. చివరికి అతను కూడా ఎన్కౌంటర్లో చంపివేయబడ్డాడు. కానీ చెగోవా ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఈ స్ఫూర్తి అయ్యాడు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి, యువతకి స్ఫూర్తి అయ్యాడు. టోపీల మీద, డ్రెస్సుల మీద, టీషర్ట్ల మీద అతను ఫోటో వేసుకొని తిరుగుతున్నాడు. మరి ఉద్యమకారి కదా, ఎందుకు అతను స్ఫూర్తిగా తీసుకున్నారు? అతను చంపాడని కాదు, అతని ఆలోచన, అతని భావజాలం చాలా గొప్పది. సో ఇక మీ ఊహకు వదిలేస్తున్నాను. మనం కూడా అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.